ఉద్యోగం పోతే ఏదో జీవితమే పోయిందన్నంత బిల్డప్ ఇస్తుంది అనుకుంటే, అలాంటిది ఇక్కడ అభిలో 1/2 సెంటీమీటర్ కూడా బాధ కనబడడం లేదేంటి? కనిష్క చెప్పిన మాట అబద్ధమా, లేకపోతే ఇప్పుడు అభి ఉండే తీరు అబద్ధమా? అభి 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 చూసుకో, అభి 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 ఏమైంది రాహుల్ బాబు? తేలుంది, కనీసం చూసుకోవా? పని మీద ధ్యాస ఉంటే సరిపోదు, పక్కన ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. సారీ రాహుల్ బాబు, చూసుకోలేదు. అది కుడితే ఎంత ప్రమాదమో ఆలోచించావా? చుట్టుపక్కల గమనించుకుంటూ ఉండాలని కూడా నీకెవరైనా నేర్పాలా? అది కుట్టుంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, అవసరమా? ఈసారి జాగ్రత్తగా ఉంటాను రాహుల్ బాబు. వాడిని చూసావా అభి? బయట చిటపట్లాడుతూ ఉంటాడు, లోపలెంత అభిమానం ఉందో. నీకేదైనా అయిపోతుందేమోనని వాడెంత మందలించి వెళుతున్నాడో. అవును మావయ్య, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మీరు చెప్పింది నిజం నాన్న. అభిని కోపగించుకోవడానికి కారణాలు లేవు. ఇన్ని రోజులు రాహుల్ ఆ కారణాలు వెతుక్కున్నాడు. కనీసం ఇప్పుడైనా అభి మంచితనాన్ని వాడు గుర్తిస్తే చాలు. రాజీవ్ చెప్పింది నిజమే అయినా ఎన్ని రోజులని అభిని కోపగించుకుంటూ కూర్చుంటాడు? మనిషి అన్నాక మార్పు వస్తుంది కదా. ఆ మార్పు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టు నాకనిపిస్తుంది. గోడకి తెల్ల రంగు వెయ్యగానే తాజ్ మహల్ అయిపోయింది అని సంతోషపడినట్టు ఏదో మానవతా దృక్పథంతో ఆ తేలు అభిని కాటేయకుండా కాపాడాడు. ఆ మాత్రం దానికే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ డ్యూయట్ వేసేసుకుంటున్నారు మీరందరూ. ఏమిటో కర్మ. సంతోషపడ్డానికైనా దుఃఖపడ్డానికైనా సరైన కారణం ఉండాలి. ఈ మాత్రం కారణానికి రాహుల్ అభి మీద ప్రేమాభిమానాలు కురిపించేస్తున్నాడనుకోవడం నాకు కూడా కరెక్ట్ అనిపించడం లేదు. అమ్మా అభి, ఆళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ ధ్యాస, నీ చూపు, నీ మనసు అన్నీ రాహుల్ మీదే ఉండాలి. అర్థమైంది కదా? వాటిలో ఇప్పుడిప్పుడే ఒక చలనం మొదలైనట్లు అనిపిస్తోంది. అదే మీ ఇద్దరి మధ్య మొదలవబోయే ప్రేమకి పునాది అవుతుంది. అసలు రాహుల్కేమైంది? ఇంతలోనే అంత మార్పు ఎందుకొచ్చింది? ఆ అభి ఎలా పోతే పోయిందని వదిలేయకుండా దానికి తేలు కుట్టింది, పాము కురిచిందని ఎందుకింత తల్లడిల్లిపోయాడు? రాహుల్ ఇలాగే ఉంటే
అభి రాహుల్ కలిసిపోవటానికి ఇంత సమయం పట్టదు. వాళ్ళు కలవకుండా ఉండటానికి వాళ్ళ మధ్య ఒక పెద్ద ఆఘాతాన్ని ఏర్పడేలా చేయాలి. ఏంటైరేంద్రి, దూరమైపోయిన భార్యాభర్తల మధ్య కొత్తగా ప్రేమలు చిగురిస్తున్నాయేంటా అని షాక్ అయిపోతున్నావా? శాశ్వతంగా వేరైపోతారు అనుకున్న మనుషులు మళ్ళీ ఒకరికొకరు మారబోతున్నారేమోనని భయపడుతున్నావా? ఈ మాత్రం దానికే భయపడిపోయేటంత సామాన్యమైన క్యారెక్టర్ కాదు అభినాది. మనుషుల జీవితాలని, జాతకాలని తల్లకిందులు చేసే రకాన్ని. నువ్వు ఎంత తలకిందులు చేసే రకానివో నాకు తెలీదు కాని నా జీవితాన్ని, నా జాతకాన్ని నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. చూసావుగా నాకు ఏమైపోతుందోనని రాహుల్ బాబు ఎంత తల్లడిల్లిపోయారు. నా ప్రాణం పోతుందేమోనని ఆయనెంత విలవిలలాడిపోయారు. ఆయన మనసులో ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పు? అభి, నువ్వు చాలా అల్ప సంతోషివి. ఈ మాత్రం దానికే ఆకాశాన్ని తాకినంత ఆనందపడిపోతున్నావు. ఆ విషయానికొస్తే నువ్వు ఒక్కోసారి అమాయకంగా ప్రవర్తిస్తావు, మరొకసారి మూర్ఖంగానూ ప్రవర్తిస్తూ ఉంటావు. నేను రాహుల్ బాబు కలవబోతున్నాము అని ఈ రోజు జరిగిన సంఘటనే నీకు ఉదాహరణ. అది చూసి కూడా పసిగట్టలేకపోతున్నావు అంటే నీ మెదడు ఒక్కోసారి ఎంత మొద్దుబారిపోతుందో నాకర్థమవుతుంది. రాహుల్ బాబుకి నేనంటే ఇష్టం, నా మీద అభిమానం, తన గుండెల్లో నా మీద బోలెడంత ప్రేముంది. ఇది మాత్రమే నిజం. మీరందరూ ఆయన చుట్టూ చేరి ఆయన మనసులో ఉన్న ప్రేమని కరిగించడానికి చూస్తున్నారు. ఆ ప్రేమని ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నిజమైన ప్రేమ అంత త్వరగా ముక్కలు కాదు ఐరేంద్రి. అభి, నీ చుట్టూ నువ్వొక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నావు. అది ఎప్పటికీ ఊహాలోకంగానే మిగిలిపోతుంది కాని ఎప్పటికీ ఈ లోకంలోకి మాత్రం రాదు. వచ్చేలా నేను చేస్తాను, చూస్తూ ఉండు. అంతేకాదు, నీ వల్ల ఈ కుటుంబానికి ఎంత చేటు జరుగుతుందో, నువ్వు ఈ కుటుంబం వెనుక ఎన్ని గోతులు తీస్తున్నావో ప్రతిదీ రుజువులతో సహా అందరి ముందు నిరూపిస్తా. అరచి ఎంత రెక్కలున్న పక్షి ఆకాశమంత ఎగురుతానందంట. ఏదో చిన్న ప్రమాదం నుండి రాహుల్ నిన్ను కాపాడేసరికి ఈ కుటుంబానికి నువ్వు మహారాణివైపోయినట్టు, రాహుల్ గుండెల్లో నువ్వు శాశ్వతంగా స్థానం సంపాదించేసినట్టు కలలు కంటున్నావు. లేనిపోని ఆత్మవిశ్వాసంతో తెగ దూకుడుగా ప్రవర్తిస్తున్నావు. దీన్ని నువ్వు దూకుడనే అనుకో, పర్వాలేదు. కాని ఆ దూకుడులో నేను వేసే అడుగుల కింద నువ్వు, ఆ కనిష్క మొత్తం నలిగిపోతారు. చూస్తూ ఉండండి. త్వరలోనే నీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. అలాగే ఆ కనిష్క దగ్గర నుండి ఆస్తిని లాక్కుని దానికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పిస్తాను. నాకే వార్నింగ్ ఇస్తోంది.